ఆన్ చేశారా? క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మీరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థన వలనే, ప్రార్థనలో చాలా శక్తి ఉంది, ప్రార్థనలో చాలా పవర్ ఉంది. ఈ రోజున అపవాది శోధనలు ఎక్కువైతున్నాయి అని అంటే ప్రార్థన లేకపోవటం వల్లనే. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనే లేకపోతే మనిషి ప్రతి ఒక్క శోధనకు పడిపోతారు. ఇక్కడ ఒక పిల్లవాడికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వదిలికొట్టమని తండ్రి శిష్యుల యొద్దకు తీసుకొస్తే వారి వల్ల గాల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తూ ఉంటే, అయ్యా మీ శిష్యుల వల్ల కాలేదు, ఇది ఆ కుమారుడికి దెయ్యం పట్టింది, మరి మీరైనా చూడండి అయ్యా అన్నప్పుడు వీనికి ఎప్పటి నుంచి దెయ్యం పట్టింది అని యేసుక్రీస్తు ప్రభువు అడుగుతారు. ఎప్పటి నుంచి పట్టింది అని అంటే బాల్యం నుంచే పట్టిందంట. బాల్యం నుంచి మరి పట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే అగ్నిలో దూకటం, హాని చేసుకోవటం, నురుగ్గాల్చడం ఇలాంటివి అనేది జరుగుతూ ఉంది. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అడుగుతారు తండ్రిని, నువ్వు నమ్ముచున్నావనంటే, నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా సహాయం చేయమని అడుగుతాను. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెబుతారు, వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మోగమైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు సచ్చిన వారి వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన్ని అడిగాడు. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాం అని అంటే,
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు కదా, ఇలాంటిది వదిలిపోవాలనంటే ప్రార్థన వలనే సాధ్యం. అది కూడా ఏ ప్రార్థన వలన సాధ్యం అని అంటే ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఉండవలసింది ఏంటంటే ప్రార్థన ఉండాలి. వారానికి ఒకసారైనా కానీ ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇలాంటివి వదిలిపోవాలంటే మూలం ఉన్న చీపురుకో, కాలు కింద చెప్పుకో, మరి ఎర్ర ముద్దకో, తెల్ల ముద్దకో, పసుపు ముద్దకో పోవు. అర్థమైందండి? అపవిత్రాత్మ దెయ్యం దానికి పోదు. వాడు వదిలిపోవాలి అని అంటే ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థనలో అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుకోవటం. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడటం. ఇప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు జవాబిస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థనే నిన్ను ఏం చేస్తుందో తెలుసండి? ప్రతి ఒక్క శోధనకు పడిపోకుండా కాపాడుతుంది. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజున సంఘాల్లోని మరి బాప్తిస్మాలు తీసుకొని సంఘాల్లో వస్తున్నారు, సంఘాల్లో ఉంటున్నారు. కానీ ఎందుకు వారు లోకానికి వెళ్ళిపోతున్నారు, లోకాశ్రికి వెళ్ళిపోతున్నారు అని అంటే వారి జీవితంలో లేనిది ఏంటి అని అంటే ప్రార్థన. దేవునితో, యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు నిత్యం సహవాసం కలిగి ఉండాలి. అలా సహవాసం కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవునిలో స్థిరంగా ఉంటావు. ఎప్పుడైతే దేవునితో నువ్వు క్రీస్తుతో సహవాసం లేకుండా ఉంటావో అపవాది నిన్ను లోకాశలకే పడేసేస్తావు. అడిగి ఏ ఒక్క విషయంలో కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు సాతానుకు. అందుకని ఆడు వదిలిపోవాలి అని అంటే ప్రార్థన వలనే సాధ్యం. కన్నీటి ప్రార్థన, దేవునికి మొరపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సమయాల్లో నీకు ఏదైతే అవసరమో ఆ నిమిత్తం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని అంటే ఈ రోజులో ఏమైపోతుంది? శోధనలు ఎక్కువైపోతాయి. అర్థమైందండి? వాడు ఎరేస్తారు, లోకంలోనికి నిన్ను లాగేయడానికి ఎరేస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోండి, ఈ విధమైనది వదిలిపోవుట అది ప్రార్థన వలనే సాధ్యమని ఆయన చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పెందరకాడనే చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారికే ప్రార్థన అంత అవసరమైంది. హెబ్రీలకు 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ నందున ఆయన అంగీకరింపబడెను అని ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువు తీసుకెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఆయన ఏమని చెప్పారు? వాళ్ళు ఏడుస్తుంటే ఏమని చెప్పారండి యేసుక్రీస్తు ప్రభువారు? అమ్మలారా, నా నిమిత్తమా కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడమని చెప్పారు. ఇదిగో మీ కుటుంబంలో శోధనలు రాకుండా, మీ కుటుంబం సరిగా దేవుళ్ళు నిలబడటకు నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి. నీ పిల్లల నిమిత్తం ప్రార్థన చేయి. రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలండి. ఎందుకనంటే నీ పిల్లలు మోర్చెల్లిపోకుండానట్లు. తండ్రి అయినా తల్లి అయినా పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దోషాలు మా పిల్లల మీదకి రాకూడదు. యోబు గారు నిత్యము పిల్లల నిమిత్తం దహన బలులు అర్పించిండు. ఎందుకంటే వాడు హృదయంలో ఒకవేళ దేవుని దూషించారేమోనని ఏం చేసిండు? దహన బలులు అర్పించిండు. అప్పుడేమో దహన బలి, ఇప్పుడేమో ఏంటి? ప్రార్థన.
పిల్లల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నావా? అలా ప్రార్థన చేయకపోతే నీ కుటుంబంలో అపవాది శోధనలు ఎక్కువైపోతాయి. ప్రార్థన నువ్వు మోకాళ్ళేసి ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తావో నీ కుటుంబం ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబాన్ని చూశానండి. వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. ఏంటి అసలు ఈ ప్రార్థన అసలు ఎంత మొరబెట్టుకునేదంటే దేవునికి, ఆమె ఏదైనా కానీ వచ్చి అన్నా మరి ఇదన్నా ఎట్లా నాకు చెప్పేది. అసలు బాగా ప్రార్థన చేసేది, కన్నీటితో ప్రార్థన చేసి, అన్నా నాకు ఏదో భయంగా ఉందన్న అంటే అపవాది శోధన అయినప్పటికీ ఏం కదమ్మా ప్రార్థన చేసుకుంటే ఆమె ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసేది. నైట్ కుటుంబ ప్రార్థన పెట్టుకునేవాడు. అలా ఇప్పుడు ఆ పిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలు పాప బాబు యవనానికి వచ్చారు. ఇద్దరు కూడా దేవునిలో చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు వయసుకు వచ్చారు, యవన ప్రాయానికి వచ్చారు. ఆమె ఇప్పటి నుంచి మొదలుపెట్టిందని ప్రార్థన, వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి ప్రార్థన 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 అసలు విడవకుండా ప్రార్థన చేసింది. ఆ పిల్లవాడు గురించి అన్నా, పిల్లవాడు కోపం ఎక్కువ అన్నా ప్రార్థన చేయండి అన్నని చెప్పేది. ఏం కాదమ్మ తగ్గిపోయిద్దిలే అని చెప్పి ఆ పిల్లవాడు ఇప్పుడు ఎవరానికి వచ్చిండు బాప్టిజం కూడా తీసుకోండి. ఈ ప్రార్థనలో ఈ మూజికి ఇది ఉంటాయి కదా, వాంచే అవి వాంచుతులు. ఆ పాప యవనానికి వచ్చింది, చక్కగా చదువుకుంటుంది. ఆయన పని అసలు ఆ కుటుంబం దేవుళ్ళు ఎంత భక్తిగా ఎంత వర్ధిల్లుచున్నారో కారణం ఏంటంటే ఆమె ప్రార్థన, స్త్రీ ప్రార్థన. ఆమె ఒక్క రోజులో వదిలేయాల, ఎన్నో శోధనలు వచ్చినాయి వాళ్ళకి. ఒక నెలలో వదిలేయాల, ఒక సంవత్సరంలో వదిలేయాల. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా డెవలప్ అయ్యారు, చాలా డెవలప్ అయ్యారు. వాళ్ళ సంతోషం, ఆనందం. వాళ్ళు పిల్లలు ఇద్దరు పుట్టినరోజు స్కూల్కి వెళ్ళడానికి బండి మీద వెళ్తారు, ఇద్దరు ఒకే స్కూల్. ఎంతగా వర్ధిల్లారు అని అంటే కారణం ఏంటంటే ఆ తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. కొత్త నిబంధన నేను ఎగ్జామ్ పెట్టేవాడిని. అలాగే ఒక్కొక్క అధ్యాయంలో 7 ప్రశ్నలు. తల్లి కూతురు ఇద్దరు కొత్త నిబంధన మొత్తం రాశారు. చూడండి వాళ్ళ ఆసక్తి, సేవకుని గౌరవించే విధానం, దేవుని పట్ల భయభక్తులు అసలు ఏ విధంగా అసలు చూడండి. ఆ పాపాల వరకు వివాహమైన కొత్తలో ఆయన కొట్టడం, పనికి బయటికి కూడా వెళ్ళేది. అలాంటి వాళ్ళు మారారు. ఇప్పుడు ఆ పనికి వెళ్ళే పని లేదు, ఇంటికాడే మా పిల్లలను చూసుకోవడం, తర్వాత మిగతా సమయాల్లో ప్రార్థనే కాదు. దేవునిలో ఉన్నప్పుడు దేవుడు ఏ కుటుంబాన్నైనా కానీ దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. దేవుని నువ్వు నమ్ముకున్నావంటే సరిపోదండి. ఏది నీ క్రియలు, ఏది నీ విశ్వాసం? నమ్ముకున్నానని మాట మాత్రం చెబుతున్నావు, ఏది నీ క్రియలో? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాక్యాలు వింటున్నావా? ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. ఏదో నమ్ముకున్నావులే అని చెప్తే సరిపోదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నిత్యం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదిగో కొంతసేపు సంఘం, కొంతసేపు లోకం అంటే ఏమీ రాదండి. అర్థమవుతుందండి? పూర్తిగా నువ్వు దేవునిలో ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా నేను అట్టుంటాను ఇట్టుంటానంటే ఏం జరుగుతుంది? 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుంది? మునిగిపోతారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. కుటుంబంలో నిత్యము కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారండి. ఒక్కొక్కరు సాక్ష్యాలు ఎలాంటివి అని అంటే, అగస్టిన్ అనే అతను వాళ్ళ అమ్మ గురించి సాక్ష్యం చెప్పిండు.
ఆయన ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ముందే తప్పు చేసేవాడంట. ఆ పనికి, ఆ ఇంట్లో పని వీళ్ళు ఉంటారుగా, వాళ్ళు అదే పాపం చేసేవాడు. బయటికి వెళ్ళి ఇలా చేసే సందర్భాల్లో తల్లి ప్రార్థన ఆపల. 1 సంవత్సరం కాదు, సుమారు ఎన్నో సంవత్సరం ప్రార్థన చేసింది. ఒకసారి ఈయన వేశ్య దగ్గరకు వెళుతూ ఉంటే ఊరి బయట, ఊరి చివర మీటింగ్ ప్రార్థన జరుగుతూ ఉంటే అటుకుంటే వెళుతూ ఏంటి ఏదో సౌండ్ వస్తుంది, ఏంటి చెబుతున్నారు ఎందామని అక్కడికి వెళ్ళిందంట. వాళ్ళు చెప్పిన ఆ వాక్యాన్ని విని అతను మారిపోయాడు. ఆయన తిరిగి అదే రోడ్డునే వెళుతూ ఉంటే ఆమె పిలిచిందంట. ఆమె ఏం చేసిందంటే, అంటే ఇందాక రాకుండా వెళ్ళు, ఇప్పుడు నువ్వు వస్తున్నావు అని ఏమేం చేసిందంటే లోపలికి వెళ్ళిందంట. వెళ్ళేసరికి అటు నుంచి ఇక ఆమె యొక్క చూడకుండా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అగస్టిన్ అగస్టిన్ అని అంటే వెనక తిరిగి నో అగస్టిన్, అగస్టిన్ లేడిక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసండి. ఆయన మారడానికి కారణం ఏంటంటే తల్లి ప్రార్థన తర్వాత అక్కడ వినపడిన దేవుడు వినిపించిన వాక్యం. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నా తల్లి లాంటి తల్లులు ఉంటే లోకంలో శరసాల్లో జైళ్ళు అవసరం లేదు అని చెప్పిండ. ప్రార్థన. ఒక సేవకుడు వాళ్ళ తల్లి ఆ నాన్నగారి కోసం 32 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. అసలు అన్ని సంవత్సరాలు. ఆ నాన్న మారిండు. ఇప్పుడు ఆయన పెద్ద సేవకుడు. ఆయన యూట్యూబ్లో కూడా వస్తారు. ఆయన పెద్ద సేవకుడు. ఆయన చెబుతున్న విషయం. మా మామగారు కూడా ప్రార్థన అలాగే చేసేదండి. ఎన్నో సంవత్సరాలు, 15 సంవత్సరాలు కళ్ళు లేకపోతే అయినప్పటికీ ప్రార్థన విడిచిపెట్టాల. ప్రార్థనలోనే శక్తి ఉందండి. ప్రార్థనలోనే పవర్ ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రార్థన ఉండాలండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.